ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవడం అయిపోయింది. మనం పప్పుని ఇందులో వాటర్ 1/2 లీటర్ వాటర్ పోసాను. ఇందులో పచ్చిమిర్చి, ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నా, అది ముక్కలుగా విరగ తీసుకున్నా. ఒక 2 ఆనియన్ తీసుకున్నా మీడియం సైజు. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నా. టమాటాలు ఒక 3 తీసుకున్నా. అది పాలకూర టమాటా కాబట్టి మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులో వేసేసుకుందాం. ఇందులో పాలకూర మీడియం సైజు 4 పాలకూర కట్టలు తీసుకున్నా, సన్నగా తరుక్కునేసి కడిగి ఇందులో వేస్తున్నా. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా. ఒక అరగరిట ఆయిల్ వేస్తున్నా. వీటిని చక్కగా మొత్తం కలిపేసుకునేసి మొత్తం చక్కగా కలిపేసుకునేసి మనం ఆయిల్ ముందే అందులో వేసుకుంటే మనకి పొంగు రాకుండా ఉంటుంది. చక్కగా ఉడక మనకు తొందరగా కుక్ అయిపోతుంది మన పప్పు అంతా ఉడక. ఇందులో మనం మూత పెట్టేసుకునేసి ఒక 6 విజిల్లు రావాలి. మనకి పాలకూర ఉంది కాబట్టి పాలకూరలో కొంచెం మనకు సాల్ట్ ఉంటుంది. ఒకే 1 స్పూన్ వేస్తున్నా. పప్పు గుత్తి తీసుకొనేసి ఎనుపుకుందాం. ఓకే, మనకి పప్పు చక్కగా ఇలా ఎనిపేసుకున్నాం. మనకి చక్కగా అంత లూజ్గా కాకుండా మరి అంత దగ్గరగా కాకుండా ఈ మోతాజులో అయితే సరిపోతుంది మనకు పప్పు. ఇప్పుడు మనము పప్పు పోపేసుకుందాం. ఒక గరిటె నిండా ఆయిల్. మనకు బాండ్లు కొట్టు వేడైపోయింది. పోపు గింజలు వేసుకున్నా. ఇందులో పోపు గింజలు వేసుకున్నా. ఉల్లిగడ్డలు, వెల్లిమిర్చి, ఒక 6 వెల్లిమిర్చి తీసుకున్నా. మీడియంలో స్టవ్ మీడియంలో పెట్టుకున్నా. మనకి వెల్లిమిర్చి కూడా మనకు ఫ్రై అయిపోయింది. ఈ పప్పు మనకి ఇంగువని మనకి ఇంగువ కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనకి జీడి ఇంగువ వేస్తున్నా. చాలు, మనకు రెడీ అయిపోయింది పోపు. మనం పోపు తీసుకునేసి పప్పులో వేసుకున్నాం. ఒక 3 నిమిషాల పాటు మనము హైలోనే ఉంచేసుకునేసి స్టవ్ని పప్పు మసలిద్దాం. ఫ్రెండ్స్, మనకి పాలకూర టమాటా పప్పు మనకు రెడీ అయిపోయింది. చాలా యమీగా చాలా బాగా వచ్చింది. మీరు ఇలాగనే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.